హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అయితే ఈ ఎలక్షన్స్ అనేటివి అది పంచాయతీ లెవెల్లో కానీ, కార్పొరేషన్ లెవెల్లో కానీ ఎన్నికలు అవుతున్నాయి కదా. అట్లే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్స్ అవుతున్నవి. అయినప్పుడల్లా ఏం చేస్తున్నారంటే, ఇవి చేయడానికి సపరేట్ ఆఫీసులు అంటూ లోకల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్లో కానీ లేవు. జస్ట్ వేరే స్కూల్స్ కానీ ప్రొవైడ్ చేయడం కానీ ప్రైవేట్ కానీ అట్లా చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఎలక్షన్ నడపడానికి ఒక ఆఫీస్ అనేది ఉండాలి. మరియు ఎలక్షన్కి సపరేట్గా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండాలి. ఇది మాత్రం గవర్నమెంట్ గమనించి దీన్ని కొత్తగా క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి దాన్ని తీసుకురండి, కొత్తగా ఇంప్లిమెంట్ చేయండి. ఇది నాకు వచ్చిన ఆలోచనే కాదు, చాలామందికి కూడా ఇది వస్తుంది. ఎలక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ భాగము మనకి ఈ యొక్క భారత రాజ్యాంగంలో. సో ఎన్నికలు అనేటివి, సో ఆ ఎన్నికల కోసమే ఒక ఆఫీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి కన్సిస్టెన్సీకి. మరియు ఆ కన్సిస్టెన్సీకి అనుసంధానంగా ఇంకా కొన్ని ఆఫీసులు కూడా తయారు కావాలి ఎలక్షన్ మూమెంట్కి. మరియు ఎలక్షన్స్కి 7 ఫామ్ 6 ఫామ్ అనేటివి 7 ఫామ్ 6 ఫామ్ 8 ఫామ్ తీసుకోవడానికి కూడా కొంతమంది ఎంప్లాయీస్ని ప్రతి ఆఫీస్లో ఉంచాలి. ఆ ఆఫీసులు క్రియేట్ చేసుకొని ఆఫీసులలో వాళ్ళ డ్యూటీస్ని రెగ్యులర్గా అయ్యేటట్టు చూసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ని కల్పించాలి. మరియు వాళ్ళకి జీతపత్యాలు కూడా ఇవ్వాలి. ఇలాంటిది ఎన్నికల కమిషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎన్నికల కమిషన్ చేయాలంటే మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దీని యొక్క మొత్తం అడ్మినిస్ట్రేషన్ని చేంజ్ చేయాలి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ చేసి ఎన్నికలు అనేవి సజావుగా సాగడానికి ఈ యొక్క కొత్త రిఫార్మ్స్ని ఎన్నికల అధికారులు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ గమనించాలి.